బ్రేకింగ్ న్యూస్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయంపై సీబీఐ నేతృత్వంలోని సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు వేగవంతం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే టీటీడీకు నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చి ఇచ్చిందా అనేది పరిశీలిస్తుంది. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీలను పరిశీలించి వచ్చిన సిట్ అధికారులు సీజ్ చేసిన దస్త్రాలను తిరుపతి కోర్టులో సమర్పించారు. గిదంశంకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇప్పటికే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ బృందం అయితే దర్యాప్తు చేస్తూనే ఉంది. మరి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అఖిల, తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు సిబిఐ నేతృత్వంలోని కమిటీ తన దర్యాప్తును ప్రారంభించింది. గత 5 రోజులుగా ఇక్కడికి చేరుకున్న 4 డిఎస్పీలతోనే బృందం తిరుపతిలో ఒక తాత్కాలిక కార్యాలయం నుంచి తన పనిని ప్రారంభించిన నేపథ్యం మొత్తం మీద అయితే ఏదైతే ఏఆర్ డైరీతో పాటు ఏదైతే వైష్ణవ్ డైరీ, ఈ 2 డైరీలను పరిశీలించింది. వైష్ణవ్ డైరీని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిట్ అధికారులకు అర్థమైంది ఏమంటే ఇక్కడ నెయ్యిని ఆ స్థాయిలో అంటే టీటీడీకి సరఫరా చేసే స్థాయిలో వీరికి కెపాసిటీ లేదని కూడా తేల్చి చెప్పింది. దీంతోపాటు అదేవిధంగా ఏఆర్ డైరీకి సంబంధించిన నెయ్యికి సర్టిఫికెట్ ఇచ్చిన ల్యాబ్లు రికార్డులను కూడా పరిశీలించారు. ఏ సమయంలో ఏ రికార్డులో వీరు ఇచ్చారో అన్న విషయాన్ని కూడా నమోదు చేసుకొని వాటి విషయాలను క్రోడీకరించారు. మరోవైపు తిరుమలలోని లడ్డు పోటు కార్మికులతోనూ సిబ్బందితోనూ మాట్లాడారు. గతంలో ఉన్న నెయ్యి నాణ్యత ఎలా ఉంది, ఇప్పుడు నెయ్యి నాణ్యత ఎలా ఉంది అనేది కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా తిరుమల ల్యాబ్ను కూడా పరిశీలించిన పరిస్థితి. గతంలో సిట్ ఏర్పాటు అయ్యే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లోని బృందం సభ్యులే ప్రస్తుతం కూడా కొనసాగుతుండడంతో వారికి కొంత పని సులువైందని చెప్పవచ్చు. దీంతోపాటు ఏదైతే వైష్ణవి డైరీకి కెపాసిటీ, ఏదైతే నెయ్యిని సరఫరా చేసే కెపాసిటీ లేనప్పటికీ బయట నుంచి నెయ్యిని తీసుకొచ్చిందా, ఎక్కడి నుంచి నెయ్యి వచ్చింది, ఇతర రాష్ట్రంలో ఏదైతే జార్ఖండ్లోనే బోలోనాథ్ డైరీ నుంచి నెయ్యి సరఫరా అయిందంటూ ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల ద్వారా కానీ అదేవిధంగా టోల్గేట్ వద్ద అక్కడి నుంచి వచ్చిన నెయ్యి లారీల నెంబర్ల ద్వారా కూడా పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ రికార్డులు కూడా ప్రస్తుతం ఏదైతే టీటీడీ సిట్ బృందం సభ్యుల వద్ద ఉన్నాయి. దీంతోపాటు ఏఆర్ డైరీకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తీసుకున్నారు. అదేవిధంగా నెయ్యి సరఫరా సందర్భంగా నేరుగా వారు ఏఆర్ డైరీకి చేర్చకుండా నేరుగా వైష్ణవి డైరీ నుంచి నేరుగానే తిరుమలకి సరఫరా అయిందన్న విషయాన్ని కూడా ధృవీకరించుకున్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు వైష్ణవి డైరీకి సంబంధించిన నెయ్యి ట్యాంకర్లు ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, రిజెక్ట్ అయిన ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపించారా లేకపోతే ఆ నెయ్యి మరో ట్యాంకర్లోకి షిఫ్ట్ చేసుకొని వాటిని తిరిగి మరీ సరఫరా చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం తాము సేకరించిన సమగ్ర సమాచారాన్ని కోర్టుకు సమర్పించారు. దీంతోపాటు మరింత సమాచారం కోసం దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి. మరోవైపు మొత్తం గతంలో సేకరించిన వివరాలు, ఇప్పుడు సేకరించిన గత 5 రోజులుగా సేకరించిన వివరాలన్నింటినీ మొత్తం క్రోడీకరించి ఒక రిపోర్టును తయారు చేసే పనిలో ప్రస్తుతం సిట్ బృందం సభ్యులు తిరుపతిలో చేస్తున్నారు. దీంతోపాటు ఏదైతే సిబ్బంది అదేవిధంగా మార్కెటింగ్ వ్యవహారాలను పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నారు. మార్కెటింగ్ ఎవరు టెండర్ ఖరారు చేశారు, పాలక మండలిలోని అప్పటి పాలక మండలి సభ్యులు సిఫార్సు చేశారా, పర్చేజింగ్ కమిటీనా లేకపోతే ఏదైతే ఎంపిక చేసే కమిటీ, ఈ కమిటీల్లోనే ఉన్న సభ్యుల పాత్ర ఏమిటి, టీటీడీ చైర్మన్ కానీ అదేవిధంగా ఏదైతే ఉన్నతాధికారుల పాత్ర ఏమిటి, వీటిపైన కూడా సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు. ధర్మకర్తల మండలిలో ఈ టెండర్ షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాత ధర్మకర్తల మండలి ఆమోదం ఎప్పుడు తెలియజేసింది, ఇంత తక్కువ ధరకు నెయ్యి ఏ విధంగా సరఫరా చేశారు, ముఖ్యంగా వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి అమ్మిన దానికి బోలోనాథ్ డైరీ నుంచి కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ రేటుకు ఎందుకు వైష్ణవ్ డైరీ ఏఆర్ డైరీకి అమ్మింది, ఏఆర్ డైరీ తనకు వచ్చిన టెండర్ను ఏదైతే కాంట్రాక్ట్ను ఎందుకు వైష్ణవ్ డైరీ వారికి అప్పగించారు, ఏదైతే బోలోనాథ్ డైరీకి సంబంధించిన డైరెక్టర్లు వైష్ణవి డైరీలో ఎందుకు డైరెక్టర్లుగా చేరారు, కేవలం ఈ నెయ్యి సరఫరా చేయడం కోసమా లేకపోతే మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే వైష్ణవి డైరీకి సంబంధించిన సిబ్బందిని యాజమాన్యాన్ని ఈరోజు పిలిపించి కార్యాలయంలో విచారించనున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే సిట్ తన పనిని వేగంగా కొనసాగిస్తుంది. దీంతోపాటు ఏదైతే టీటీడీలో నెయ్యి కొనుగోలు తర్వాత ఏదైతే ఏ నెలలో కల్తీ జరిగిందని ఆరోపణలో ఏదైతే సర్టిఫికెట్ వచ్చిందో ఆ నెలలో ఎక్కడికెక్కడ నెయ్యి సరఫరా అయింది అన్న విషయం మీద కూడా వారు వివరాలు తీసుకొని దీనిపైన సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.